ఇవాళ శుక్రవారం బండలు కడిగినావురా? ఇలాంటి స్కీములు పెట్టకండి రా. మొన్ననే కడిగినాగా, అందుకనే అడగలేదు. మళ్ళీ వచ్చే శుక్రవారం అడుగుదామే. నాని పొద్దున్న తినకుంటుంటావురా? ఒక్కొక్కడికి తోలు తీసేస్తున్నాయా? అమ్మా నాకు ఆకలి అవుతుంది. బాండి ఉందా? ఊడ్చుకొని తింటా. మస్తు ఆకలి అవుతుంది. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, రేపు పెళ్లి నాకు షాల్వా కప్పాల్సింది పోయి. కోతావు వంటలో వంట చేస్తుంటే గిన్నెలు అన్నా వేసుకొని తింటావురా? సామే అంతా సక్కంగా జరగాల. అందుకో అబ్బో, పెళ్ళిళ్ళ అండీలలో అన్నం ఊడ్చుకొని తింటే ఇంకెంత బాగుంటుంది. పెళ్లిలా వంటలో ఈడెంత కారు వాటినోడు అనుకుంటారా? ఒక్కొక్కడికి తోలు తీసేస్తున్నాయా? గిన్నెలు తిని నాకేదో ఇంక గిన్నెలు నాకు సాయందిరా. చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు. అవును కానీ ఇవన్నీ పెట్టు. నాకు ఆకలి అవుతుంది. అన్నం వండావా అని మస్తు ఆకలి అవుతుంది. ఇలాంటి స్కీములు పెట్టకండి రా. పొద్దుగా లేచి ఎన్ని ఎకరాలు తినేసినావా? అలసిపోయినావు. చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతాను. అమ్మో, ఒక్క కొడుకు మీరు ఇంత ప్రేమ ఉంది అమ్మా నీకు. సరే కానీ నాకు నిద్ర వస్తున్నావా? పొద్దుగానే 4కి లేవాలి. నాకు పని ఉంది ఒకటి. నువ్వు మాట్లాడుకుంటూ అమెరికా వెళ్ళి పొద్దుగాల లేచి ఎంత మూట సంపాదించుకొస్తావా? అమ్మా నీకు నా మీద ప్రేమ ఎక్కువైనట్టుంది. 4కి లేవాలంటే నన్ను పొద్దుగాల లేపలేదు ఎందుకు? 4కి ఏం జరిగింది అక్కడ? A few moments later. లేరా ఏహే అమ్మ, ఎప్పుడు లేపుతాయింది పండుకొని అని అమ్మ. అక్కడ ఇప్పుడు దేంతో కొట్టాలరా? మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నువ్వే కావా, నేను 5 ఎకరాలు దున్ని అలసిపోయినాను. అందుకే పండుకున్నాను. పొద్దుగా లేబుద్ది కాలేదు. మాటలు బాగానే నేర్చినవరు. కాలేజీ పోతావా? పొరకాటకు పని చెప్పాలన్నా. పోతాగానే అటవే ఎన్ని రోజులు అయింది కాలేజీ నుండి వచ్చి? 4 నెలలు అయింది. అప్పుడే అంతగానో ఇది చేస్తుంది. ముందే చెప్తే నాకు గాడుగున్నా తెచ్చేదాన్ని కదా. అన్నంలో ఉప్పు లేదు, తొక్కుల కారం లేదు, నీళ్ళలో రుచి లేదు. ఏమన్నవి? వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే పెట్టు. తీసుకో, పండగ తీసుకో. బియ్యం ఈడుండయి, కూరగాయలు ఆడుండయి. సిలిండర్ ఆడుంది. వండుకుంటే వండుకో, లేకపోతే ఊకో. ఇప్పుడు ఏరువాడ వాడుతున్నావా? ఏరువాడ అంటున్నావా ఏంది? ఇప్పుడు అడిగినందుకు ఏరువాడాలనే ఇట్లా? అమ్మా, మంచిగా చదువుకొని మంచిగా కలెక్టర్ కావాలి. మంచిగా చదువుకోవాలి. నమ్మిన నాటిలని దీన్ని నెరవేర్చారు. ఇంతసేపు చదువుకున్నా, కొంచెంసేపు అనుకున్నాం. కొంచెంసేపు అనుకుని మళ్ళీ చదువు. ఫోన్ అన్న ఇద్దాం కొంచెంసేపు టైం పాస్ చేయడం. ఊరికే చదువుకొని తీసుకొస్తాను. పొద్దుగాల నుండి నేను చదివినారా బాబు? కొంచెంసేపు చదివినా, ఇంచేపు పండుకున్నా, ఇంచేపు ఫోన్ చూసినా. ఇట్లయితే నేను ఎన్నాడు చదువు కలెక్టర్ అయ్యేది? అసలు నేను చదవగలుగుతానా ఇట్లయితే?
మా ఊళ్ళో నా పైన అన్ని ఆశలు పెట్టుకునే నేనేంటి, నేను చదవట్లేదు, ఏం చేయట్లేదు, ఇదేంది, ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కావు కానీ